పరిమితం అయ్యే పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయండి? లక్ష్మీనారాయణ గారు ఓడిపోతారా? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో చావ చచ్చిపోయిందేమో, పౌరుషం లేదేమో అన్నటువంటి వాదం చాలా బాగా ప్రబలంగా వెళ్ళింది. విమర్శ కూడా అలానే పెరిగింది. కానీ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రాజేంద్ర గారు, ప్రజల్లో ఎప్పుడు చావలేదు. అందులో ప్రత్యేకించి తెలుగు ప్రజానీకంలో విఘ్నత కలిగినటువంటి ప్రజలు. విఘ్నత లేకపోతే రాజధాని అమరావతిని వివాదాస్పదం చేస్తే నడుంగట్టి ఉద్యమాన్ని నడిపించినటువంటి మహిళల చైతన్యాన్ని మనం అవమానించినట్లయితుంది. అలాగే దళితులు వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడ్డారు. కులాన్ని అంటగడితే రాజధానికి కులమేంటాయా అని చెప్పి దళితులు, ముస్లింలు, బీసీలు అన్ని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజధాని మా అమరావతి అని చెప్పి నినదించారు. అమరావతి తుళ్ళూరు నుంచి తిరుపతికి న్యాయ కోసం యాత్ర చేస్తే ఈ జిల్లా, ఆ జిల్లా, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది లేకుండా వేల సంఖ్యలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మద్దతు పలికారు. అంటే అందరూ కట్టెలు, కర్రలు, తుపాకులు, బాంబులు పట్టుకొని పోరాటం చెయ్యరు. వీధుల్లోకి వచ్చి సంఘీభావం చెప్పడమే ఒక పోరాట రూపం అది. ఆ విధంగా చైతన్యం ప్రదర్శించారు. ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోసం విజయవాడకు వస్తామంటే పోలీసు నిర్బంధం పెట్టారు. పోలీసులు అందరి యొక్క కళ్ళు గప్పి 1,00,000 మంది ప్రజానీకం ఉద్యోగులు, వాళ్ళందరికీ తెలుసు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఉద్యోగం కూడా ఇబ్బంది అని. అయినా బారికేడ్లు దాటుకొని బిఆర్టీఎస్ రోడ్డు మీదకి చేరుకున్నారు. అంటే పోరాట పటిమ లేకపోతే అవన్నీ జరగవు. ఒకటి నేనంటాను, ఈ విజయం వెనక జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అని నేను అంటాను. జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి వైఖరి, అమలు చేసినటువంటి విధానాలు, విద్వేషం, విధ్వంసం, విభజన రాజకీయాలు ఈ విజయం వెనకాల దాగి ఉన్నది. నేను క్రెడిట్ అంతా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే ఇస్తాను. చరిత్రలో ఇది ఒక పాఠం రాజకీయ పార్టీలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కూడా. పాలకులు ఇంత దుర్నీతి, దుష్ట పరిపాలన చేస్తే వాళ్లకు గుణపాఠం ఏ విధంగా ఉంటుందో, ప్రజలు ఏ విధంగా చెబుతారో, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది ఈ విజయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 151 సీట్లతో 2019లో 50% పైన ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి విజయం సమకూర్చినప్పుడు ప్రజలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం, కుర్రాడు అతను అవినీతి కేసుల్లో, క్విట్ ప్రోకో కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఆయన సక్రమంగా పరిపాలన చేస్తుంటే బహుశా రెండోసారి కూడా వచ్చేసి తప్పనిసరిగా ఇచ్చేవాళ్ళు. ఆయన సక్రమ పరిపాలన చేయలేదు, సుపరిపాలన అందించలేదు, అవినీతి అక్రమాలతో పాలన సాగించాడు. కాబట్టే అది కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘోరంగా దెబ్బతీశాడు. చట్టసభల్లోనే అత్యంత దారుణమైనటువంటి, నీచమైనటువంటి భాషతో మహిళలను కూడా దూషిస్తున్నా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నా చిరునవ్వులు చిందించాడు కానీ దాన్ని నిరసించలేదు. అలా మాట్లాడిన వాళ్ళకి ప్రమోషన్లు, మంత్రి పదవులు ఇచ్చారు. అందువల్ల భాషను, ఔన్నత్యాన్ని భంగపరిచాడు. అన్ని రకాల మర్యాదలను నీట గలిపేశారు. సిఐడి పోలీసు కూడా కాదు, సిఐడి రాజ్యంగా మార్చేశారు.
వీటన్నింటి యొక్క పర్యవసనం ఆయన చేసిన నిర్వాహకం వల్లనే, పాలన వల్లనే ఈరోజు ప్రజలు సైలెంట్గా వాళ్ళు చేయాల్సిన పని తొడపాసం పెట్టేశారు. ఇక మళ్ళా రాజకీయాల్లో అతను ఉండే అవకాశమే లేదు. సింగిల్ డిజిట్కి నెట్టేశారంటే ఇక ఆయనకున్నటువంటి కేసులు ఆయన వాటి నుంచి బయటపడడం అసాధ్యం. ఈరోజు చూడండి, పులివెందల లక్ష్మణ్ గారు ప్రస్తావన చేశారు. ఏనాడు డబ్బులు ఇవ్వాల, ఓటుకి ప్రచారం కూడా చేయాల్సిన పనిలే. వాళ్లకు ఓట్లేసే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి, లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసి పోటీ చేసినప్పుడు, ఉప ఎన్నిక జరిగినప్పుడు 5 లక్షల పైచిలకు మెజారిటీ ఇచ్చారు. పోయిన ఎన్నికల్లో 90,000 మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల్లో. ఇవాళ ఎంత మార్జిను? 60,000 లోపే. అంటే 30,000 పైచిలకు తగ్గిపోయింది. ఎందుకు? డబ్బిచ్చినా, ఇంటింటికి ఆయన సతీమణి తిరిగినా, ఖాళీ గజ్జ కట్టుకొని పనిచేసినా ఈరోజు ఆధిక్యత తగ్గిపోయింది. అంటే పరపతి పోయింది. అక్కడికి కూడా మరి పోలీసు పహారాల మధ్య తన సొంత ఇంటికి కూడా పోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందువల్ల క్రెడిట్ మొదట ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి.